అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. అంతేకాకుండా హ్యాపీ ఉమెన్స్ డే. అందరూ శివరాత్రి జాగారాలు ఎలా చేశారు? బాగా చేశారా? ఈరోజు మేము శివరాత్రి జరుపుకుంటున్నాం అన్నమాట. టెంపుల్కి వెళ్దామని రెడీ అవుతున్నాను. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళడం కుదరలేదు వర్క్ ఉండడం వల్ల. సో ఈవినింగ్ టెంపుల్కి వెళ్దామని రెడీ అవుతున్నాము. మాకు దగ్గరలో ఒక 40 నిమిషాల జర్నీలో సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉందన్నమాట. అక్కడ శివాలయం కూడా ఉంది. సో అక్కడ ఈరోజు రుద్రాభిషేకం అన్నీ జరుగుతున్నాయి అన్నమాట. మార్నింగ్ ఆల్రెడీ రుద్రాభిషేకం అన్ని పూజలు జరిగిపోయాయి. ఈవినింగ్ మళ్ళీ దేవుడికి పాలాభిషేకం చేసి దేవుడికి సంధ్యాకాలం అలంకరణ చేస్తారనమాట. సో అది చూడటానికి మేము టెంపుల్కి వెళ్తున్నాము ఇప్పుడు. అమెరికాలో శివరాత్రి సంబరాలు ఎలా చేసుకుంటారా గుళ్ళలో అని ఈరోజు నేను మీకు చూపించేస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అన్నట్టు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను బయటకు వెళ్తున్నాను, ఆఫీస్కి వెళ్తున్నాను అంటే పెద్దగా మేకప్ చేసుకునేది ఏమీ ఉండదు. జస్ట్ సీరమ్స్ వాడి క్రీమ్ రాసుకొని కాంపాక్ట్ వేసుకుంటాను. ఫైనల్గా లిప్స్టిక్ పెట్టుకుంటాను అనమాట. అంతే. అంతకు మించి పెద్దగా మేకప్ అయితే నేను ఎప్పుడూ చేసుకోను. ఏ పార్టీకి వెళ్ళినా, ఎంత పెద్ద పార్టీకి వెళ్ళినా కూడా జస్ట్ నా మేకప్ ఇలానే ఉంటుంది. సమ్ టైమ్స్ ఫౌండేషన్ వాడతాను అనమాట. కానీ రెగ్యులర్గా వాడను, ఎప్పుడో వాడతాను ఫౌండేషన్ కూడా. కానీ మేకప్ ప్రోడక్ట్స్ మాత్రం పుష్కలంగా ఉంటాయి నా దగ్గర. ఈ మధ్య నాకు ఒక పని చిన్నగా తగ్గుతుందనమాట. అది ఏంటంటే నవిఘ్న తనకు తానే రెడీ అవుతుంది. జస్ట్ జడ మాత్రం నేను వేస్తున్నాను. కొంచెం పిల్లలు ఎదుగుతున్నారు కదా, సో నాకు పనులు కూడా కొంచెం కొంచెం తగ్గుతున్నాయి అనమాట. సో నవిఘ్న అమ్మ నాకు నేనే రెడీ అవుతాను అని చెప్పి తనకు తానే రెడీ అయిందనమాట. జస్ట్ హెయిర్ స్టైల్ మాత్రం నేను చేశాను ఈరోజు. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారంటే అమ్మకి చాలా ఆనందంగా ఉంటుంది. కొంచెం కొంచెంగా పిల్లల పనులు అనేవి తగ్గుతూ ఉంటాయి అన్నమాట. నేను ప్రెజెంట్ అయితే ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నాను. అస్సలు మిస్ అవ్వట్లేదు అనమాట. యూస్ చేసుకుంటున్నాను కూడా ఒక విధంగా. నేను ప్రతి అమ్మకి తెలుసు అమ్మలు పడే కష్టాలు ఏంటి అవన్నీ కూడాను. ఈరోజు ఉమెన్స్ డే కూడా. మీరందరూ ఉమెన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అన్నట్టు మన అమెరికాలో కోటవారి అమ్మాయి ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ కంప్లీట్ చేసుకుందండి. మీ అందరి ఆదరాభిమానాల వల్ల నేను 70K సబ్స్క్రైబర్స్ని సంపాదించుకోగలిగాను. ఇలానే మీ అందరి ఆదరణ నాకు ఉండాలనే కోరుకుంటున్నాను. ఇక మీదట వచ్చే వీడియోస్ని కూడా మీరు ఇలానే ఆదరిస్తారని అనుకుంటున్నాను. ప్రస్తుతానికి అమెరికాలో మేము ఎర్లీ స్ప్రింగ్ సీజన్లో ఉన్నామన్నమాట. బేసిక్గా మార్చ్ 1 నుంచి ఎర్లీ స్ప్రింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ మార్చ్ 10th నుంచి డే లైట్ సేవింగ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. బేసిక్గా మార్చ్ 2021న స్ప్రింగ్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది ఎవ్రీ ఇయర్. కానీ ఈ ఇయర్ లీప్ ఇయర్ కాబట్టి 1 డే యాడ్ అయిందనమాట క్యాలెండర్లో. సో మార్చ్ 19th నుంచి స్ప్రింగ్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది అమెరికాలో. బేసిక్గా అమెరికాకు వచ్చిన కొత్తలో డే లైట్ సేవింగ్ ఏంటి, అసలు టైం ఎలా చేంజ్ అవుతుంది అని నాకు చాలా క్యూరియాసిటీ ఉండేదన్నమాట. ఇక్కడికి వచ్చాక కానీ అర్థం అవ్వలేదు. బేసిక్గా మనమే మన టైంని చేంజ్ చేసుకుంటామని. నార్మల్గా డిజిటల్ వరల్డ్లో అయితే నార్మల్గా టైం అనేది చేంజ్ అయిపోతుంది. అంటే మన ల్యాప్టాప్స్, ఫోన్స్ అలాంటి వాటిలో ఆటోమేటిక్గా టైం అనేది చేంజ్ అయిపోతుంది. మన ఇంట్లో ఉండే వాల్ క్లాక్స్ అవన్నీ మనమే టైంని చేంజ్ చేసుకుంటాం అనమాట. బేసిక్గా స్ప్రింగ్ సీజన్లో ఒక 1 అవర్ యాడ్ అవుతుందన్నమాట. అంటే 7 AM అయిన టైం ఇప్పుడు 8 AM అవుతుందన్నమాట. నేను చాలా నవ్వుకున్నాను, మనమే మన టైంని మార్చుకోవడం ఏంటా అని చెప్పి. కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించింది. ఆఫీసెస్, స్కూల్స్, కెఫేస్, ట్రైన్ స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్ ప్రతి ఒక్కరూ ఇదే టైంని ఫాలో అవుతారనమాట ఖచ్చితంగా. శివరాత్రి కాబట్టి బేసిక్గా టెంపుల్ లోపల దీపం అనేది పెట్టుకొనివ్వరు. కాకపోతే ఈరోజు శివరాత్రి కాబట్టి బయట మందిరం లాగా ఉంటుంది, అక్కడ మనం దీపాలు పెట్టుకోవచ్చు అనమాట. అసలు ఎంతమంది జనాలు ఉంటారంటే అంతమంది ఉంటారు. సో ఈరోజు మీరు చూసేద్దరు కానీ ఇక్కడ శివరాత్రి సంబరాలు అనేవి గుళ్ళలో ఎలా చేసుకుంటున్నారో. సో ఇండియాలో కొన్నిసార్లు మనం మర్చిపోతామేమో చిన్న చిన్న పండుగలు, కానీ ఇక్కడ మాత్రం అస్సలు మర్చిపోరు, ప్రతి ఒక్కటి సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఈరోజు చూసేద్దాము. సో నేను ఈరోజు దీపం పెట్టడానికి కావాల్సిన సామాన్లు ఇప్పుడు సర్దేస్తాను. ఈ ఒత్తులు అవన్నీ నేను ఇండియా నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చాను అనమాట. సో ఈరోజు నెయ్యి దీప ఒత్తులు పెడదామని అనుకుంటున్నాను. నా దగ్గర చిన్న చిన్న డబ్బాలు ఉన్నాయి, అందులో ప్యాక్ చేసేసుకుంటాను అనమాట. ఇది దేవుడికి పెట్టడానికి ఆవు నెయ్యి అనమాట, ఇక్కడే తీసుకున్నాను. సో దేవుడి కోసం అన్నీ సపరేట్గా తీసుకుంటాను. అవి మళ్ళీ ఇంకా దేనికి యూజ్ చేయను అనమాట.
చలికి నెయ్యి మొత్తం గడ్డగట్టేసింది, రావట్లేదు. ఈరోజు మార్నింగ్ పూజ మా వారు చేశారనమాట. నేను ఈరోజు టెంపుల్కి వెళ్దామని ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేసాను. ఒక 1 అవర్ ముందే వెళ్ళి పర్మిషన్ అడిగి వచ్చేసాను అనమాట. ఫైవ్ 5:30 కల్లా టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. 6కి పూజ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఎర్లీగా వెళ్ళాలి. ఎర్లీగా వెళ్ళకపోతే మాత్రం అసలు జనాల్లో అసలు దేవుడి దర్శనం కూడా మనకి జరగదు. సో మేము ఇలా స్టార్ట్ అయ్యామో లేదో మా లైన్ ఎండింగ్లో చెట్లు కొడుతున్నారు అనమాట. మీకు చూపిద్దామని చూపిస్తున్నాను. So when it's windy, you need to take off the branches, because if it's too windy, the trees might fall down, because the branches are making the tree heavier, so it will fall down. And really? Sometimes people can be walking there and they can die. They can get stuck in the trees. ఇలాంటి వర్క్స్ అనేది టౌన్ పీపుల్ అబ్జర్వ్ చేస్తూ టౌన్ పీపుల్ ఆటోమేటిక్గా వచ్చి చేస్తూ ఉంటారనమాట. ఎందుకు చేస్తారంటే ఊరికనే చేయర్లేండి. మేము ఇక్కడ ట్యాక్సెస్ అనేది చాలా ఎక్కువగా పే చేస్తాము. మీకు తెలుసా, మేము ప్రాపర్టీ ట్యాక్స్ అనేది ఎవ్రీ మంత్ పే చేస్తాము. ఇండియాలో అయితే ఇయర్లీ వన్స్ మనం ప్రాపర్టీ ట్యాక్స్ అనేది పే చేస్తాము. కానీ అమెరికాలో ఎవ్రీ మంత్ మేము ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తాము. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క మంత్కి 80,000 అలా ప్రాపర్టీ ట్యాక్స్ అనేది మేము పే చేస్తూ ఉంటాం అనమాట. అమెరికాలో హౌస్ కొనే వరకు బాగానే ఉంటుంది, కానీ ఆ కొన్న తర్వాత మనం పే చేసే బిల్స్ అన్నీ చూసి అసలు కొన్ని రోజుల వరకు సెటరేట్ అవ్వలేము. తర్వాత అలవాటు అయిపోతూ ఉంటుంది. సో టెంపుల్కి వెళ్ళే దారిలో టూ మచ్ ట్రాఫిక్ ఉందన్నమాట. మొత్తానికి టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. టెంపుల్ లోపల పార్కింగ్స్ అన్నీ ఫిల్ అయిపోయాయంట. సో కార్స్ని డైవర్ట్ చేస్తున్నారు వేరే పార్కింగ్ సైడ్. సో టెంపుల్ లోపల మేము పార్క్ చేయడం అయితే అవ్వలేదు. దానికి ఆపోజిట్లో ఉన్న ఒక పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసి నడుచుకుంటూ టెంపుల్ వరకు వెళ్ళామన్నమాట. మన ఇండియాలో తీర్థయాత్ర లాగానే ఇక్కడ కూడా టెంపుల్స్లో కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఒక ప్లేస్ అనేది అరేంజ్ చేస్తారు. సో ప్రతి ఒక్కటి మన ఇండియాలో గుళ్ళు ఎలా అయితే ఉంటాయో ఇక్కడ కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు చూడండి ఎంతమంది జనాలు వచ్చారో. అసలు దేవుడిని చూడడం అవ్వలేదు. నేను చాలా హైట్ ఉంటాను కదా, అసలు నాకైతే అసలు దేవుడు కూడా కనిపించలేదు. అందరూ నిల్చొని ప్లేస్ని ఆక్యుపై చేసేసారనమాట. మేము చాలా ఎర్లీగా వచ్చాము. మేము వచ్చినప్పటికే అసలు జనాలు ఫుల్గా ఉన్నారనమాట. మేము రిటర్న్ వెళ్ళే టైంకి అయితే కార్స్ అనేవి ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ వరకు కార్స్ బ్లాక్ అయిపోయి ఉన్నాయన్నమాట రిటర్న్ వెళ్ళేటప్పుడు. సో మనం గుడిలో ఎంటర్ అవ్వగానే వినాయకుడు దర్శనం చేసుకొని గుళ్ళోకి ఎంటర్ అవుతామన్నమాట. ఇక్కడ నవగ్రహాలు కూడా ఉంటాయి. నవగ్రహాల పూజలు కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. గుడిలో ప్రధాన లింగానికి మనం అభిషేకం చేయలేమన్నమాట. అందుకు శివరాత్రి టైంలో కొన్ని లింగాలని ఒక పక్కకు పెడతారు భక్తులు కూడా అభిషేకం చేయడానికి. సో ఇప్పుడు మేము ఆ లైన్లోనే నిల్చున్నాం అనమాట. అది కూడా చాలా పెద్ద లైన్ ఉంది. చాలాసేపు నిల్చున్న తర్వాత మా టర్న్ వచ్చిందనమాట. లింగానికి అభిషేకం చేసే అవకాశం దొరికింది నాకు. సో పిల్లల చేత కూడా నేను చేయించాను.
అవసరం అవుతుంది. ఈశ్వరుడి సంధ్యా సమయ అలంకరణ జరుగుతుందన్నమాట. నాకు ఎదురుగా నిల్చొని షూట్ చేయడం అవ్వలేదు అసలు, చాలామంది ఉన్నారు. సో ఎక్కడ దొరికితే అక్కడ చిన్న చిన్న ప్లేసెస్లో దూరిపోయి నాకు కుదిరినంత నేను షూట్ చేయగలిగాను అనమాట ఈశ్వరుడిని. చాలా హ్యాపీగా అనిపించింది. సో దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం సేపు కూర్చున్న తర్వాత మేము దీపారాధన చేసాం అనమాట బయట. నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పినట్లు బేసిక్గా ఈ పూజలన్నీ అయిన తర్వాత దీపారాధన అనేది బయట చేస్తారు. కానీ మేము ఎర్లీగా వచ్చాం కాబట్టి, సో జనాలు ఇక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి ముందు మేము బయటకు వెళ్ళిపోయి దీపారాధన అనేది మేమే స్టార్ట్ చేసాం అనమాట. అది చాలా హ్యాపీ అనిపించింది. సో ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరూ చేస్తారు. సో ఇప్పుడు మేము దీపారాధనకి వెళ్ళిపోతున్నాము. సో బయట ఈ ప్లేస్లో హోమాలు అలాంటివి జరుగుతాయి అన్నమాట. టెంపుల్ లోపల ఎప్పుడు ఇలా హోమాలు అలాంటివి జరగవు, దీపాలు కూడా పెట్టనివ్వరు. సో ఈ ప్లేస్లో ఎప్పుడైనా హోమం చేయాలన్నా ఇక్కడ జరుగుతాయి, దీపాలు కూడా ఇక్కడే పెడతారు. సో లోపల పూజ జరుగుతుంది కదా, పూజ అయిన తర్వాత అందరూ బయటకు వచ్చి దీపాలు అనేవి పెడతారు అనమాట. సో మేము ఎర్లీగా వెళ్ళిపోతున్నాం కాబట్టి మేము దీపాలు పెట్టేసుకొని వెళ్ళిపోయాము. ఐ హోప్ మీ అందరికీ ఈరోజు శివరాత్రి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా అవైలబుల్గా ఉన్నాయి, చూసేయండి. చాలా గార్డెన్ వీడియోస్ కూడా ఉన్నాయి, చూసేయండి. బయట విపరీతమైన గాలి ఉందన్నమాట. దీపాలు పెడుతుంటే ఆరిపోతూనే ఉన్నాయి. ఆఖరికి ఏదో విధంగా దీపాలు అయితే పెట్టాము, ఆరకుండా వెలిగే ఉన్నాయి. నేను కర్పూరాన్ని వెలిగించేసి ఆ ఎదురుగానే దేవుడు కనిపిస్తూ ఉంటారనమాట. సో అలా నా పూజని కంప్లీట్ చేసుకున్నాను. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. అమెరికాలో కోటవారి అమ్మాయి సైనింగ్ ఆఫ్. బాయ్.